హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో బ్లాక్ క్లోవర్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ని కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు యానిమేలో ఎపిసోడ్ 11 నుంచి 13 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫస్ట్ 2 వీడియోస్ ని చూసి మీకు నచ్చితే ఈ సిరీస్ ని కంటిన్యూ చేయండి. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే కింద నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు అసలు రీచ్ రావట్లేదు. వీడియోకి కనీసం 200 వ్యూస్ కూడా రావట్లేదు. సో రెగ్యులర్ గా నా వీడియోస్ ని చూస్తూ లైక్ అండ్ కమెంట్ చేస్తే నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో మన అస్తా తన ఫస్ట్ మిషన్ మీద వెళ్లి అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఈతనే వాడితో ఫైట్ చేసి వాడిని ఓడించాక మన వాళ్ళు తిరిగి బ్లాక్ బుల్స్ బేస్ కి వచ్చేస్తారు. మరి ఆ తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంక జరిగిందంతా కెప్టెన్ యామీకి మన వాళ్ళు చెప్తారు. అండ్ గైస్, ఇంకో పక్క ఆ హీత్ ని ఎవరైతే పంపించారో ఆ గ్రూప్ వాళ్ళ లీడర్ ని మనం చూస్తాం. యాక్చువల్ గా వాడు ఒక పెద్ద స్లాబ్ లో ఒక్కొక్క స్టోర్ ని పెట్టి ఏదో చేయాలనుకుంటున్నాడు. అండ్ వాడు షొషి విలేజ్ ని అటాక్ చేయడానికి కారణం ఒక స్టోన్ అన్నమాట. లాస్ట్ వీడియో మనం చూసాం కదా, అస్తా దగ్గర చేరుకుంటుంది ఆ స్టోన్. మరి ఆ స్టోన్ బ్లాక్ బుల్స్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందని వాడికి తెలుస్తుంది. బ్లాక్ బుల్స్ లాంటి స్క్వాడ్ దగ్గర ఆ స్టోన్ ఉందంటే ఎప్పటికైనా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అంటాడు. సో ప్రస్తుతం ఆ స్టోన్ ని వాళ్ళ దగ్గరే ఉండనిద్దాం అంటాడు. అసలు ఈ గ్రూప్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అని మనం ముందు చూస్తాం. అండ్ కట్ చేస్తే మళ్ళీ మన బ్లాక్ బుల్ స్క్వాడ్ వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తాం. అసలు అటాక్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మన వాళ్ళకి వాళ్ళు వాడే ఒక పాకెట్ వాచ్ దొరుకుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కి మన వాళ్ళు ఇస్తారు. అండ్ యామి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారో దాన్నే ఫాలో అవుదాం. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ మనకు తెలీదు అసలు వాళ్ళ మోటివ్ ఏంటో అని యామి అంటాడు. ఇంకా అక్కడతో మన వాళ్ళు ఆ టాపిక్ ని వదిలేస్తారు. అండ్ యామి మన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అదేంటంటే మన వాళ్ళు సక్సెస్ అయిన ఈ మిషన్ గురించి మ్యాజిక్ ఎంపరర్ కి తెలుస్తుంది అనమాట. సో మన వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మ్యాజిక్ ఎంపరర్ ఒక స్టార్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంకా అది తెలుసుకున్న అస్తా ఇంకా మిగతా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అస్తా అసలు ఈ స్టార్స్ ఏంటి, ఎందుకు యూజ్ అవుతాయని అడిగితే వెనస్సా స్టార్స్ గురించి చెప్తుంది. సో ఈ స్టార్స్ అనేవి మ్యాజిక్ ఎంపరర్ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకొని ఇస్తూ ఉంటాడు అనమాట ప్రతి స్క్వాడ్ లో ఉన్న వాళ్ళకి. సో ఎన్ని స్టార్స్ ఉంటే ఆ స్క్వాడ్ అంత గొప్పదని అర్థం అని వెనస్సా మన వాడితో చెప్తుంది. ఇంకా అది విన్న తర్వాత అస్తా బాగా ఎగ్జైట్ అయిపోయి యామిని అడుగుతాడు, ఎందుకే మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, గోల్డెన్ డాన్ కంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని. ఎందుకంటే యూనో గోల్డెన్ డాన్ లో ఉన్నాడు కాబట్టి ఆ స్క్వాడ్ కంటే మన స్క్వాడ్ బెటర్ గా ఉండాలని చెప్పి మన వాడు కోరుకుంటాడు. అండ్ అప్పుడు యామి చెప్పింది విని షాక్ అయిపోతాడు. యాక్చువల్ గా మన బ్లాక్ బుల్ స్క్వాడ్ కి స్టార్ కౌంటింగ్ లో నెగిటివ్ స్టార్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన స్టార్ తో కలుపుకుంటే ఇంకా టోటల్ గా -30 స్టార్స్ లో ఉంటారు. అండ్ గోల్డెన్ డాన్ కి వీళ్ళకి 100 స్టార్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో గోల్డెన్ డాన్ ని క్యాచ్ చేయాలంటే మన వాళ్ళు ఇంకా 100 స్టార్స్ ని అచీవ్ చేయాలన్నమాట. సో అందుకే ఊరికే అనలేదు బ్లాక్ బుల్స్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ స్క్వాడ్ అని. మన వాళ్ళు చేసే హెల్ప్ కంటే డ్యామేజ్లు ఎక్కువ ఉంటాయని చెప్పి -30 స్టార్స్ లో ఉన్నారు. ఇంకా అది తెలిసిన తర్వాత అస్తాకి మెంటల్ ఎక్కిపోతుంది, ఇలా అయితే ఎప్పుడు చేరుకునేది గోల్డెన్ డాన్ ని అని. ఇంకా యామి మన వాళ్ళందరికీ రేపు డే ఆఫ్ అని చెప్పి ఈ మంత్ కింగ్డమ్ నుంచి వాళ్ళకి వచ్చిన శాలరీని అందరికీ పంచుతాడు. ఇంకా డబ్బులు వచ్చిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిపోతారు. ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన పని చేద్దాం అనుకుంటారు. గాచే గురించి తెలిసిందే కదా, తన చెల్లికి ఏదో ఒకటి కొనాలనుకుంటాడు. అండ్ చార్మి అయితే ఇంకా ఏం కొనుక్కొని తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క మాగ్నా గురించి అయితే చెప్పక్కర్లేదు, ఈ డబ్బుల్ని డబుల్ చేద్దాం అని చెప్పి మళ్ళీ గ్యాంబ్లింగ్ చేద్దాం అని చూస్తాడు. అలా ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాలనుకుంటారు. అండ్ అస్తా మాత్రం తన డబ్బులన్నింటినీ హోమ్ టౌన్ చర్చ్ కి ఇచ్చేద్దాం అనుకుంటాడు. బట్ వెనస్సా వచ్చి నీ కోసం కొన్ని డబ్బులు దాచుకో, మొత్తం అలా ఇచ్చేయక అని చెప్తే కొంత డబ్బుల్ని ఉంచుకుంటాడు. ఇంకా ఆ డబ్బులతో మన వాళ్ళందరూ షాపింగ్ కి వెళ్దాం అనుకుంటారు. అలా ఆ రోజు సాయంత్రం మన వాడు సిస్టర్ లిల్లీకి మిగతా వాళ్ళకి లెటర్ రాసి అక్కడ తన లైఫ్ అంతా ఎలా ఉందో డిస్క్రైబ్ చేసి తన ఫస్ట్ మిషన్ గురించి అంతా చెప్తాడు. ఇక్కడ అందరితో బాగా కనెక్షన్స్ పెంచుకుంటున్నానని, అలాగే తన పర్ఫార్మెన్స్ ని మెచ్చుకొని మ్యాజిక్ ఎంపరర్ కూడా ఒక స్టార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్తాడు. ఇంకా అలా ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అస్తా ఇంకా నోయల్ వెనస్సాతో కలిసి మార్కెట్ కి షాపింగ్ కి వెళ్తారు. ఇంకా అక్కడ మొత్తం మన బ్లాక్ బుల్ స్క్వాడ్ కి సంబంధించిన వాళ్ళందరూ ఒక్కొక్క చోటు ఉంటారు. గాచే ఏమో తన చెల్లెల కోసం చాలా డ్రెస్సులు కొంటాడు. ఇంకో పక్క చార్మి ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి మొత్తం వాళ్ళ డిషెస్ అని ఖాళీ చేస్తుంది. అండ్ ఫినరల్ గురించి తెలిసిందేగా, అమ్మాయిలు కనిపిస్తే చాలు వెంటనే వెళ్లి డేట్ కి వస్తావని అడుగుతాడు. దారిలో ఒక అమ్మాయి పిల్లలతో కనిపిస్తే, ఎందుకని ఈరోజు సాయంత్రం సరదాగా నాతో డ్రింక్ చేయడానికి రాకూడదు, కావాలంటే మీ పిల్లల్ని కూడా తీసుకురాను అంటాడు. ఇంకా ఆ మాటలు వినిన తర్వాత తను మనోడికి ఒకటి ఇస్తుంది, చూస్తుంటే నేను అంత ఖాళీగా కనిపిస్తున్నాను అని. ఇంకా అస్తా చుట్టూ చూసి బాగా ఎగ్జైట్ అయిపోతాడు. అండ్ వెనస్సా తనకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని మన వాళ్ళని ఒక చోటుకి తీసుకువెళ్తా అని చెప్తుంది. ఒక మూలకు తీసుకువెళ్ళిన తర్వాత తనని ఫాలో అవ్వమంటుంది. కానీ చూస్తే అక్కడ ఒక గోడే ఉంది, అటువైపు ఏ దారి లేదని మన వాళ్ళు అడిగితే తను వెంటనే ఆ గోడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అది చూసి మన వాళ్ళు షాక్ అయిపోతారు. సో సీక్రెట్ గా ఒక సపరేట్ మార్కెట్ అనేది ఉంటుంది. అండ్ ఇదే బ్లాక్ మార్కెట్ అని వెనస్సా మన వాళ్ళతో చెప్తుంది. అండ్ నోయల్ చూసి, నీకు అంత ఎగ్జైటింగ్ గా లేదా, ఇక్కడికి జనరల్ గా నోబుల్స్ రాయల్స్ రారు, ఓన్లీ నార్మల్ పీపుల్ ఇక్కడికి వస్తారు అని అంటుంది.
అలాగే తను మ్యాజిక్ ని కంట్రోల్ చేయలేదు కాబట్టి తనకి హెల్ప్ అయ్యే మ్యాజిక్ ఐటమ్స్ ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది, వాటి గురించి వెతికి కొనుక్కుందామని నోయల్ తో అంటుంది. అండ్ అస్తా ఒక రూమ్ వైపు చూస్తాడు. లోపల చాలా మంది జనాలు ఉంటారు. ఎందుకు ఆ ప్లేస్ ఏంటి అని అడిగితే అక్కడికి నీలాంటి చిన్నపిల్లలు వెళ్ళకూడదు, పొరపాటున ప్లేస్ కి అలవాటు పడితే ఇంకంతే అంటుంది. అండ్ ఈ లోపే మాగ్నా లోపలికి వెళ్ళడం మన వాడు చూస్తాడు. సో అది గ్యామ్లింగ్ ఆడే ప్లేస్ అని అస్సాకి అర్థమవుతుంది. అండ్ గైస్, ఎంట్రన్స్ ఎగ్జామ్ లో అస్సాతో ఫైట్ చేసిన సెక్కే కూడా అక్కడ ఉంటాడు. అండ్ తను కూడా డబ్బులు పెట్టి కార్డ్స్ గేమ్ ఆడతాడు ఒక ఓల్డ్ లేడీ దగ్గర. అండ్ ఓడిపోయిన తర్వాత డిసప్పాయింట్ అయ్యి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. సో బేసిక్ గా వాడు అక్కడికి ఎందుకు వచ్చాడంటే వాళ్ళ క్యాప్టెన్ తనని ఒక మిషన్ మీద పంపించాడు అనమాట. ఎవరో పిక్ పాకెట్ కేసు వచ్చిందని చెప్పి బ్లాక్ మార్కెట్ లో వెళ్లి సెర్చ్ చేయమని చెప్తాడు. అండ్ మనవాడికి జాబ్ అస్సలు నచ్చదు. పడక గ్రీన్ మ్యాంటిస్ లాంటి స్క్వాడ్ లో పడ్డాడని బాధపడతాడు, ఎందుకంటే వాడు క్యాప్టెన్ చాలా స్ట్రిక్ట్. ఇంకా అలా నడుస్తూ వెళ్తుంటే వాడికి నోయల్ ఇంకా వెనస్సా కనిపిస్తారు. నోయల్ ఒక్క ఐటమ్ ని యూజ్ చేసి తన మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేస్తుంది, కరెక్ట్ గా కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అని. ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తుంటూ ఉంటే ఈ సెక్కే గాడు అటు పక్క నుంచి వెళ్తున్నప్పుడు తన అటాక్ వాడికి తగులుతుంది. అండ్ నోయల్ గురించి తెలిసిందేగా, నేను కరెక్ట్ గానే యూజ్ చేశాను, నువ్వే నాకు దారిలో అడ్డంగా వచ్చా ఉంటుంది. ఈ లోపు అక్కడికి వస్తాడు. మనోడు ఒక బొమ్మను తీసుకుని వచ్చి చూడు ఇది మాట్లాడుతుందని ఎగ్జైట్ అయిపోతాడు. ఇంకా అస్తాను చూసి సెక్కే షాక్ అయిపోతాడు. అండ్ మనోడు సెక్కే పేరుని మర్చిపోతాడు. నువ్వు హహా కదా అని అంటాడు. ఇంక సెక్కే నా పేరు హహా కాదు సెక్కేరా అని చెప్తాడు. అయినా మనోడు హహా అని పిలిచి కావాలని వాడిని ఇరిటేట్ చేస్తాడు. అండ్ గైస్, ఈ లోపు సెక్కే దగ్గర డబ్బులు గెలిచిన ఓల్డ్ లేడీ ఉంది కదా, తను తన డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే సడన్ గా ఒక పిక్ పాకెటర్ వచ్చి తన దగ్గర డబ్బులు కొట్టేస్తాడు. ఇంక వాడిని మన వాళ్ళు చూసేస్తారు. ఇంకా అస్తా అండ్ సెక్కే కలిసి వాడిని పట్టుకోవడానికి వెళ్తారు. అస్తా వాడిని ఫాలో చేస్తూ వాడిని నాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ వాడు తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపు సెక్కే తన మ్యాజిక్ వెహికల్ తో ఫాస్ట్ గా వెళ్లి వాడిని గుద్దేస్తాడు. ఇంక వాడు కింద పడిన తర్వాత వీడిని నేనే పట్టుకున్న, క్రెడిట్ అంతా నాదే అని సెక్కే గట్టిగా నవ్వుతాడు. ఈ లోపు కింద పడిపోయిన వాడు నైఫ్ ని తీసి సెక్కే కాలు గుచ్చుతాడు. అండ్ గైస్, ఇక్కడ కామెడీ ఏంటంటే వాడు నైఫ్ కి పాయిజన్ ఉందని చెప్పి సెక్కే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అండ్ అస్తా దగ్గరికి వెళ్తే, నన్ను ఓడించిన వీరుడు నువ్వు, చివరి క్షణాల్లో నా కోరిక ఏంటంటే ఎప్పటికైనా నువ్వు బాగా హై ర్యాంక్ చేరుకోవాలి, నా కళ నెరవేర్చాలి అని ఏదేదో మాట్లాడతాడు. అలా సెక్కే కళ్ళు మూస్తూ ఉంటే మనోడు హహా హహా అని గట్టిగా అరుస్తూ వాడిని లేపాలనుకుంటాడు. అండ్ మొహం మీద ఒకటిచ్చి లేపేసరికి ఏం నేను ఇంకా పోలేదా అని సెక్కే అనుకుంటాడు. అప్పుడు వెనస్సా ఎంత చిన్న అటాక్ నువ్వు చచ్చిపోతాను ఎలా అనుకుంటావని ఆ పాయిజన్ ని ట్రీట్ చేస్తుంది. పాపం సెక్కేగాడి పరువు అంతా పోయిందని చెప్పి అనుకుంటాడు. పావు గంట ముందు వాళ్ళ దగ్గర స్టైల్ గా నేను ఆ దొంగను పట్టుకుంటా అన్నట్లు వెళ్ళాడు. బట్ లాస్ట్ లో ఇలా అమ్మాయిల ముందు పరువు పోయిందని తెగ ఫీల్ అయిపోతాడు. ఇంక లేచిన తర్వాత ఆ దొంగని సెక్కే పట్టుకు వెళ్ళిపోతాడు. అండ్ గైస్, ఇప్పుడు మనకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇంకా డబ్బుని ఆ ముసలావిడికి ఇచ్చి మన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఆ ముసలావిడ ఒక మనిషిలా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. అండ్ అది ఎవరో కాదు, మన మ్యాజిక్ ఎంపరర్ అయిన 28th మ్యాజిక్ ఎంపరర్ జూలియస్ నోవోక్రోనో. సో అస్తా మ్యాజిక్ గురించి విన్న తర్వాత తనని లైవ్ లో చూద్దామని మ్యాజిక్ ఎంపరరే స్వయంగా వచ్చి ఇలా స్పై చేస్తాడనమాట. సో అస్తా మ్యాజిక్ ని చూసి బాగా ఇంప్రెస్ అవుతాడు. సో మన మ్యాజిక్ ఎంపరర్ యాక్చువల్ గా ఈ కింగ్డమ్ లో ఇంకా ఏ కొత్త రకమైన మ్యాజిక్ లు ఉన్నాయో చెక్ చేయడానికి అలా తిరుగుతూ ఉంటాడనమాట. మొత్తానికి యామి తన స్క్వాడ్ లో మంచి కుర్రోని తీసుకున్నాడని ఇంప్రెస్ అవుతాడు. ఈ లోపు గాల్లో వెళ్తున్న యూనోని చూస్తాడు. చూసిన వెంటనే గుర్తుపడతాడు, కొత్తగా విలియం వెంజన్స్ తన స్క్వాడ్ లోకి తీసుకుంది ఈ కుర్రానే కదా అని. ఇంకా కట్ చేస్తే మనం యూనోని చూస్తాం. సో యూనో కూడా తన ఫస్ట్ మిషన్ మీద బయలుదేరతాడు అనమాట. తన సీనియర్ అయిన క్లాస్ తో బయలుదేరతాడు. అలాగే మిమోసా వెర్మిలియన్ అని తన టీమ్మేట్ కూడా ఉంటుంది. తను కూడా మన యూనో లాగా కొత్త అనమాట. అలా ముగ్గురు ఒక మిషన్ మీద బయలుదేరతారు. అదేంటంటే సలీం హబ్సాస్ అని మనం ఇంతకు ముందు చూసాం కదా, యూనోతో ఫైట్ చేస్తాడు. వాడు యాక్చువల్ గా ఒక నోబుల్ అనమాట. విలియం వెంజన్స్ మన వాడికి ఒక టాస్క్ అయితే ఇస్తారు, సేఫ్ గా సలీం హబ్సాస్ ని తను చదువుతున్న కాలేజ్ దగ్గర దించమని. సో గైస్, ఇక్కడ క్లాస్ కి ఒక డౌట్ అయితే వస్తుంది. అదేంటంటే యాక్చువల్ గా తను విలియం వెంజన్స్ తో మాట్లాడినప్పుడు అతను ఏం చెప్తాడంటే, సలీం హబ్సాస్ మన క్లోవర్ కింగ్డమ్ కి నైబర్ కింగ్డమ్ అయిన హార్ట్ కింగ్డమ్ ఉంటుంది కదా, అక్కడ చదువుతాడనమాట. అండ్ సలీం హబ్సాస్ వాళ్ళ నాన్న లార్డ్ హబ్సాస్ ఎవరైతే ఉంటారో అతను చాలా డబ్బున్నాడు అండ్ బాగా పేరున్నాడు అనమాట. మ్యాజిక్ నైట్స్ కి పెద్ద డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి తను ఒక ఫేవర్ అయితే అడుగుతాడు వెంజన్స్ కి. అదేంటంటే సలీం హబ్సాస్ ని జాగ్రత్తగా వాడి కాలేజ్ దగ్గర దించేమని చెప్తాడు. ఎవరో బందిపోట్లు అటాక్ చేసే ఛాన్స్ ఉందని వాళ్ళు భయపడతారనమాట. దానికోసం సేఫ్ గా వెళ్ళడం కోసం మన వాళ్ళని బాడీ గార్డ్స్ కింద పెట్టి సలీం హబ్సాస్ తో పంపిస్తారు. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని వినిన తర్వాత క్లాస్ కి చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సలీం హబ్సాస్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా మంది పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు. కానీ పర్టికులర్ గా గోల్డెన్ డాన్ స్క్వాడ్ కి ఎందుకు రిక్వెస్ట్ చేశారని క్లాస్ కి డౌట్ వస్తుంది. అలాగే పర్టికులర్ గా యూనోని పంపించమని చెప్పారు. అండ్ అది కూడా చాలా సస్పిషియస్ గా ఉంటుంది క్లాస్ కి.
ఎందుకంటే ఆ చోటుకి వెళ్ళడానికి ఇప్పుడు మన ఫినరల్ స్పెషల్ మ్యాజిక్ వాడతాడు కదా, అలాంటి మ్యాజిక్ పవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్పెషల్ మ్యాజిక్ వాడి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయినా కూడా మరి ఇలా ఎందుకు వెళ్తున్నారని చెప్పి క్లాస్ కి చాలా డౌట్లు రైజ్ అవుతాయి. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని చెప్పి క్లాస్ మెల్లిగా గమనిస్తూ ఉంటాడు. అండ్ మరి ఈలోపు దారిలో ఉంటుండగా సడన్ గా మన వాళ్ళ మీదకి ఎవరు అటాక్ చేస్తారు. ఇంకా ఆ బందిపోట్లని యూనో ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేసేస్తాడు. ఇంకా ఫైట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు కిందకి ల్యాండ్ అవుతారు. అండ్ గైస్, ఇంకా దారి మొత్తంలో సలీం హబ్సాస్ మనవాడితో చాలా మంచిగా మాట్లాడతాడు. నీ దగ్గర 4 లీఫ్ గ్రిమోర్ ఉంది కాబట్టి నువ్వు మ్యాజిక్ ఎంపరర్ అయితే నేను మా పిల్లలకి గొప్పగా చెప్పుకోవచ్చు, ఒకప్పుడు నేను మ్యాజిక్ ఎంపరర్ తో ఫైట్ చేశా అని చెప్పి అని చాలా మంచోళ్ళ మాట్లాడతాడు. అలాగే దగ్గరలోనే మన హేజ్ విలేజ్ ఉందని క్లాస్ తో ఇంకా యూనోతో ఈ రోజు రాత్రికి మనం హేజ్ విలేజ్ లో ఉందాం, అలా యూనో కూడా వాళ్ళ ఫ్యామిలీని కలిసినట్టు ఉంటుంది కదా, తెల్లారితే మనం హార్ట్ కింగ్డమ్ కి ప్రయాణం మొదలు పెట్టొచ్చు అంటాడు. కానీ క్లాస్ కి అసలు ఇష్టం ఉండదు. ఈలోపు మన మీద ఎవరైనా అటాక్ చేస్తే ఎవరు బాధ్యత అని చెప్పి అంటే, అందుకే కదా మీరున్నది, నన్ను మీరు కాపాడతారు కదా అని చెప్పి బలవంతంగా సలీం హబ్సాస్ హేజ్ విలేజ్ కి వెళ్దామంటాడు. మొత్తానికి వాడి మాట చెల్లి మన వాళ్ళందరూ హేజ్ విలేజ్ కి అయితే వెళ్తారు. ఇంకా యూనో మన చర్చ్ వాళ్ళందరితో రీయూనైట్ అవుతాడు. క్లాస్ కి మాత్రం అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే తన ఒక నోబుల్ కాబట్టి ఇలాంటి థర్డ్ క్లాస్ పీపుల్ ఉండే దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకుంటాడు. ఇంకా సిస్టర్ లిల్లీ క్లాస్ దగ్గరికి వెళ్లి తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. క్లాస్ తన గురించి చెప్తే యూనో నాకు మీ గురించి లెటర్స్ లో చెప్పేవాడు అని అంటుంది. ఇంకో పక్క సలీం హబ్సాస్ గాడు అయితే ఫుల్ ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎంతో వినయం విధేయతలు ఉన్నోళ్ళ సిస్టర్ లిల్లీ దగ్గరికి వెళ్ళి వాడు ఇంట్రడ్యూస్ చేసుకుని నా పేరు గుర్తు పెట్టుకో అని చెప్పి బాగా క్లోజ్ గా వెళ్తాడు. ఇంక సిస్టర్ లిల్లీ తన వాటర్ మ్యాజిక్ తో ఒక్కటిస్తుంది. ఇంకా ఫాదర్ మిగతా పిల్లలు వచ్చిన తర్వాత ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుని చర్చ్ లోపలికి వెళ్తారు. ఇంకా అలా రాత్రి హేజ్ విలేజ్ లో అందరూ స్టే చేస్తారు. ఇంకా నైట్ డిన్నర్ కి హేజ్ విలేజ్ స్పెషల్ అయిన నోమటాటోస్ ని సిస్టర్ లిల్లీ కుక్ చేసి అందరికి సర్వ్ చేస్తుంది. అండ్ అలా తింటూ ఉంటే ఫాదర్ ఒక టాపిక్ ని అయితే తెస్తాడు. అదేంటంటే యూనో డబ్బులు చాలా పంపించడం వల్ల ఇప్పుడు చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ ప్రతి పూట వాళ్ళు తృప్తిగా తినగలుస్తున్నారని, ఇదంతా యూనో పంపిస్తున్న డబ్బుల వల్ల సాధ్యం అవుతుందని బాగా గర్వపడతాడు. అలాగే చర్చికి కావాల్సిన రిపేర్స్ అన్ని ఆ డబ్బులతో చేశామని పిల్లలు చెప్తారు. అండ్ గైస్, ఇంకా యూనో మెల్లిగా అస్తా ఎన్ని డబ్బులు పంపిస్తున్నాడు అని అడిగితే సిస్టర్ లిల్లీ తన చెవిలో చెప్తుంది. సో యాక్చువల్ గా అస్తా వాడికి వచ్చిన డబ్బులన్నీ పంపించేస్తున్నాడు కాబట్టి యూనో కంటే ఎక్కువ డబ్బులు అస్తానే పంపించాడు ఇప్పటి వరకు. ఇంకా ఆ విషయం తెలుసుకున్న యూనో నేను నెక్స్ట్ మంత్ నుంచి నేను కూడా ఎక్కువ పంపిస్తాను అంటాడు. తెలిసిందేగా మన వాళ్ళకి ప్రతి దాంట్లో రైవలరీ అని. ఇంక యూనో మాటలు విన్న తర్వాత సిస్టర్ లిల్లీ మాకు మరీ అంత డబ్బు పంపించద్దు, మీకోసం కూడా డబ్బులు ఉంచుకోండి అని చెప్తుంది. ఇంకా వాళ్ళు అలా తింటూ ఉంటే వాటర్ అయిపోయిందని సిస్టర్ లిల్లీ వాటర్ తీసుకొస్తాను బయటకు వెళ్తుంటే ఇంక మన ఓవర్ యాక్షన్ హబ్సాస్ గడు ఉన్నాడు కదా, పైకి లేచి తన కోట్ ని సిస్టర్ లిల్లీ చుట్టూ కప్పుతాడు. బయట చలిగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని. అండ్ గైస్, ఇంకా బయటికి వెళ్ళిన సిస్టర్ లిల్లీని ఎవరో సీక్రెట్ గా వచ్చి కిడ్నాప్ చేసి వెళ్ళిపోతారు. ఇంక తనని కిడ్నాప్ చేస్తున్న టైంలో తన చేతిలో ఉన్న కొండ కింద పడి పగిలిన సౌండ్ మన వాళ్ళకి వినిపిస్తుంది. ఇంకా అందరూ పరిగెత్తుకొని వచ్చి బయట చూస్తే సిస్టర్ లిల్లీ మాయమైపోతుంది. సో మన వాళ్ళు ఏమనుకుంటారంటే యాక్చువల్ గా వాళ్ళు సలీం హబ్సాస్ కోట్ ని చూసి సిస్టర్ లిల్లీని కిడ్నాప్ చేస్తుంటారు అనుకుంటారు. ఇంకా క్లాస్ వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని యూనోతో అంటాడు. బట్ కిడ్నాప్ అయింది సిస్టర్ లిల్లీ కాబట్టి నేను సిస్టర్ లిల్లీని సేవ్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతా అంటాడు. అలా క్లాస్ మాటకి ఎదురు చెప్పి యూనో సిస్టర్ లిల్లీ కోసం వెతకడానికి వెళ్తాడు. ఇంకా యూనో దారిలో ఉన్న బందిపోట్లందరితో ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళు 5 ఉంటే మొత్తం 3 డిఫీట్ చేసేస్తాడు. ఇంక చివరికి మనోడు సిస్టర్ లిల్లీ ఉన్న ప్లేస్ కి వెళ్తే అక్కడ ఉన్నవాడు సిస్టర్ లిల్లీని చంపేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. సిస్టర్ లిల్లీని ప్రాణాలతో వదిలేయాలంటే నీ గ్రిమోర్ నాకు ఇచ్చే అంటాడు. సో గాయస్, యూనోకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళ టార్గెట్ సలీం హబ్సాస్ కాదని, అది యూనో అని. ఎందుకంటే ఇందాక దారిలో అటాక్ చేసింది వీళ్ళే. మొత్తం వీళ్ళు 5 ఉన్నారు. యాక్చువల్ గా వీళ్ళు ఇందాక కూడా సలీం హబ్సాస్ ని అటాక్ చేయలేదు, డైరెక్ట్ గా యూనోని అటాక్ చేశారు. సో వీళ్ళకి యూనో గ్రిమోర్ కావాలన్నమాట. మనది ఎందుకు ఏంటో యూనో కూడా తెలియదు. ఇంకా వాడు నువ్వు గ్రిమోర్ ఇవ్వకపోతే సిస్టర్ లిల్లీని చంపేస్తా అని ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే క్లాస్ వచ్చి సడన్ గా యూనో వెనక నుంచి తన స్టీల్ క్రియేషన్ మ్యాజిక్ తో ఒక సర్ప్రైజ్ అటాక్ చేస్తాడు. అలా సిస్టర్ లిల్లీని మన వాళ్ళు రెస్క్యూ చేస్తారు. అండ్ ఇంకా క్లాస్ మన యూనోతో చెప్తాడు యాక్చువల్ గా క్లాస్ కి ముందు నుంచి చాలా డౌట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఆ డౌట్ మీదే క్లాస్ మిమోసా కలిసి హబ్సాస్ మీద మ్యాజిక్ యూజ్ చేసి వాడి చేత నిజం కక్కిస్తారు. యాక్చువల్గా ఇదంతా సలీం హబ్సాసే ప్లాన్ చేశాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ యూనో దగ్గర ఓడిపోయి చాలా పరుగు పోయింది కదా, దానివల్ల వాడు మ్యాజిక్ నైట్స్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. సో ఆ పగతోట రివెంజ్ తీసుకుందామని చెప్పి ఇలా చేశాడు. ఇంక తీరా దొరికిపోయిన తర్వాత సలీం హబ్సాస్ గాడు మన వాళ్ళ మీద అటాక్ చేయాలనుకుంటే సిస్టర్ లిల్లీ వెంటనే తన వాటర్ మ్యాజిక్ వాడి మళ్ళీ వాడికి ఒకటిస్తుంది. ఇంకా అది చూసిన తర్వాత క్లాస్ మన సిస్టర్ లిల్లీని కూడా రిక్రూట్ చేసుకోవాల్సింది మ్యాజిక్ నైట్స్ లోకి అంటాడు. అండ్ గైస్, మొత్తం 5లో 4 అయితే దొరికారు, ఇంకా ఒకడు మిస్సింగ్ అవుతాడు కదా, వాడిని మన మ్యాజిక్ ఎంపరర్ పట్టుకుంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందో అంతా మన మ్యాజిక్ ఎంపరర్ జూలియస్ నోవోక్రోనో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత
మన వాళ్ళు గోల్డెన్ డాన్ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటారు. ఇంకా అక్కడ విలియం వెంజన్స్ వీళ్ళు చేసిన పని మెచ్చుకొని మ్యాజిక్ ఎంపరర్ వీళ్ళకి ఒక స్టార్ ఇచ్చాడని చెప్పి యూనో ఇంకా మన వాళ్ళకి ఒక స్టార్ని ఇస్తారు. అలాగే హబ్సాస్ వాళ్ళ నాన్న చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడని, ఇప్పుడు మళ్ళీ యూనో గ్రిమోర్ని దొంగలించడానికి తన కొడుక్కి సపోర్ట్ చేశాడని చెప్పి వాళ్ళ నాన్న మీద కూడా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అవుట్కమ్ని ముందే పసిగట్టి విలియం వెంజన్స్ కావాలని మన వాళ్ళని పంపించాడు. అలాగే మీ ముగ్గురు ఇంకా ఫ్యూచర్లో ఎదగాలని కోరుకుంటున్నా అని విలియం వెంజన్స్ అంటాడు. ఇంకా ఈ మెసేజ్ మన బ్లాక్ బుల్స్ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటుంది. యామి మళ్ళీ మనం 101 స్టార్స్ వెనక్కి వెళ్ళిపోయాం, మొన్నటిదాకా 100 స్టార్స్ డిఫరెన్స్ ఉండేది కదా, ఇప్పుడు అది మళ్ళీ 101కి చేరుకుంది అని నవ్వుతాడు. ఇంకా ఈ విషయం విన్న తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చిందని అస్తాకి ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా కట్ చేస్తే కింగ్డమ్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మన మ్యాజిక్ ఎంపరర్ అడ్వైజర్ మార్క్స్ అతనితో చెప్తే ఈ మిషన్కి వాళ్ళైతే కరెక్ట్గా సూట్ అవుతారు అంటాడు. సో ఇండైరెక్ట్గా మన మ్యాజిక్ ఎంపరర్ అస్తా అండ్ యూనోల్ని ఒక మిషన్ మీద పంపిద్దాం అనుకుంటున్నాడు. సో గాయస్, ఇక్కడతో ఈ వీడియోని ఆపుతున్నా. మొత్తం మనం 13 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. మరి మీరు వీడియోని ఎక్కడి వరకు చూసారంటే చాలా థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని డంజన్ ఎక్స్ప్లోరేషన్ ఆర్క్ అంటారు. ఎపిసోడ్ 14 నుంచి 19 వరకు ఉంటుంది. అస్తా అండ్ యూనోలు ఒక డంజన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారనమాట. మరి నెక్స్ట్ వీడియో కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ వీడియో పనిలో నేను ఉంటా. అలాగే ఒమ్నిషియంట్ రీడర్ మీద కూడా ఇంకో ఎపిసోడ్ వస్తుంది, దాన్ని కూడా చూడండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.